రైట్, దట్ ఈస్ హిస్ పర్సెప్షన్ అండి. వాళ్ళ పార్టీ లైన్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. జగదీష్ గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. జగదీష్ గారు, మీరు ఎలా చూస్తున్నారండి? ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు ఉత్తి పుణ్యానికైతే ఇవ్వవు. అవేమి వెనకటికి కాంగ్రెస్ హయాంలో పనిచేసిన కేంద్ర నిఘా వర్గాలు కాదు. కేస్ టు కేస్ వాళ్ళు బెరీ చేసుకుంటారు, ఎడ్యుకేట్ చేసుకుంటారు, ఎవాల్యుయేట్ చేసుకుంటారు. దెన్ ఓన్లీ దే విల్ ఇష్యూ అన్ అలర్ట్. సో ఇదేదో ఆయన ఏదో Z+ కేటగిరీ, ఇప్పుడు ఆయనకి ఎందుకండి Z+ కేటగిరీ? ఆయన ఏం అడగలేదే. దానికోసమని వైసీపీ ఆ రకమైన అభియోగం చేస్తుంది. అది మొత్తం పిక్చర్ని మీరు ఎలా చేస్తున్నారు? మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. జగదీష్ గారు మీరు వాసుదేవన్ గారు, సార్ మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగలేదు అంటే పరిపాలన పక్కదావ పట్టిస్తున్నారు అంటే మాఫియాని వదిలేయాలి, వెధవల్ని వదిలేయాలి, నేరస్తులను వదిలేయాలి. ఈ రాష్ట్రంలో కాకినాడలో ఈ స్థాయిలో స్మగ్లింగ్ జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు చాలా మందికి తెలియదండి, ఇంక్లూడింగ్ రైసు ప్రభుత్వం ఇస్తున్న రైసు చాలా మంది తినడం లేదు, దాన్ని అమ్ముకుంటున్నారు. ఆ రైస్ ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు క్లారిటీగా ఒక ప్రజలకందరికీ ఒక పరిశీలన చేసి ఎవరు ఇక్కడ మాఫియా. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని తమ్ముడు వీరభద్ర రెడ్డి, అలాగే ఆలీషా, ఇంకొక వ్యక్తి మానస ఎంటర్ప్రైజెస్ కూడా వాళ్ళదే, ఇంకొక వ్యక్తి వినోద్ అగర్వాల్ అనే వాళ్ళు ఒక మాఫియాగా ఏర్పడి కొన్ని సంవత్సరాలుగా ఈ మాఫియాకు నాట్ ఓన్లీ ఏపీ, పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశం నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్ ఉందని వీళ్ళు ఈ స్థాయిలో స్మగ్లింగ్ చేస్తుంటే రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఇక్కడ కూడా కుళ్ళు రాజకీయాలు తీసుకురావడం ఏంటండి? అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన కావాల్సిన సెక్యూరిటీ తెచ్చుకోవడానికి డ్రామాలు ఆడాల్సిన పరిస్థితి ఉందా? డ్రామాలు ఎవరు ఆడారు? గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఎవరు భ్రష్టు పట్టించారు? ఈ రాష్ట్రాన్ని మాఫియాగా ఎవరు తయారు చేశారు? అసలు తెలుగు సినీ పరిశ్రమ కావచ్చు, దక్షిణాది సినీ పరిశ్రమ కావచ్చు, ఈ మాఫియా స్టోరీల కోసం ఢిల్లీకో బాంబేకో వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదండి, మొత్తం అందరూ ఏపీకి వస్తున్నారు. ఇంకా అన్ని స్టోరీలు ఇక్కడే దొరుకుతాయి. ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు ఏ బాంబేలోనో దాడి జరిగితే అక్కడ వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిగి కొన ఊపిరితో ఉంటే అక్కడికి సీఎంతో కూడా పోయి సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాష్ట్రంలో రావణ్ కాస్ట గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఇది పరాకాష్ఠకి చేరిపోయిందండి. ఇలాంటి స్థాయిలో మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రం దేశాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం ద్వారా కోస్టల్ ఏరియా గుజరాత్ తర్వాత తీరరాకి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో పోర్టులు పెట్టి ఆ పోర్టులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దౌర్జన్యంగా అంటగట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళు 40% వాటా 50% వాటా వాళ్ళు తీసేసుకొని మందుల మాఫియా, మీరు అన్నట్టుగా 3 మాఫియాలు ఇక్కడ. అది ఏ ప్రభుత్వంతో సంబంధం ఉన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది. వీళ్ళని ప్రివెన్షన్ చేయడమే కాదు, ఇలాంటి వాళ్ళు పార్టీలో చేరకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ మాఫియాల పైన దాడి జరుగుతుందో ఆటోమేటిక్ గా ఆ పార్టీ వల్లి కూటమి ప్రభుత్వంలో చేరడానికి ప్రయత్నాలు ఎక్కువ అయిపోయినాయి. ఇది కూడా ప్రివెన్షన్ చేసుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన స్వార్థంగా రాజకీయాల్లో నిస్వార్థంగా రాష్ట్రం కోసం దేశం కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తికి ఇంత థ్రెట్ ఉందన్నప్పుడు ఆ థ్రెట్ ఎవరి దగ్గర నుంచి ఉంది? గత పాలకుల దగ్గర నుంచి ఉంది. గత పాలకులని కాదు, మాఫియా. అది ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు మాఫియానే. ఆ టీడీపీలో ఉన్న, వైసీపీలో ఉన్న, ఇంకొక పార్టీలో ఉన్న, బీజేపీలో ఉన్న వాళ్ళు మాఫియానే. ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆ పార్టీలు కూడా దూరంగా పెట్టి ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయంలో మళ్ళీ ఇది ఒక మాఫియా రాజ్యంగా మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ గవర్నమెంట్ పైన ఉంది. ఇప్పుడే 1 by 1 మీరు చెప్పినట్టుగా ఈ కపుల్ ఆఫ్ డేస్ లో ఆయన ఎప్పుడైతే ఈ మాఫియాను అడ్డుకోవడానికి ప్రయత్నించాడో ఇమ్మీడియట్ గా నిఘా వర్గాల నుంచి ఇలాంటి సమాచారం రావడం చాలా బాధాకరమైన విషయం, ఆందోళనకరమైన విషయం. ఆయన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత. భవిష్యత్తులో నిస్వార్థ రాజకీయాలకు ప్రజాక్షేత్రంలోకి వచ్చే వాళ్ళు భయపడకుండా ఇలాంటి అల్లరి మాఫియాల్ని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఈ రోజు ఉందండి. ఇప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడం ఏంటండి? ఇలాంటప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన కీలక వ్యక్తి. ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళని లెక్కేసుకున్నప్పుడు ఆయన కీలక వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది. ఈ మాఫియాని తుదిముట్టించాల్సిన అవసరం ప్రతి వ్యక్తి దీనిపైన పోరాడాల్సిన అవసరాన్ని
పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, ఐ డూ అగ్రీ, బట్ ఏపీ పోలీస్ కూడా పని చేయాలి, ఉద్యోగం చేయాలి వాళ్ళు కూడా. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, మనం అరబిందో వ్యవహారం చూసాం, మళ్ళీ శరత్ చంద్రారెడ్డి తెర మీదకి వచ్చేసాడు. సో భూమి గుండ్రంగా ఉంటుంది అండ్ ప్రపంచం చాలా చిన్నది, ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చేసాం. బ్రహ్మానందం గారి తోటి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వస్తాం అన్నట్టు, మళ్ళీ అక్కడికే వచ్చేసాం. శరత్ చంద్రారెడ్డి లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్రధారి,